తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నూతన అధ్యక్షుడిగా భూపేశ్ సుబ్బరాం రెడ్డి తన కార్యవర్గాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత నూతన అధ్యక్షుడు భూపేశ్ సుబ్బరాం రెడ్డిలు మాట్లాడారు. ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ఆ దిశగా ఇప్పటి నుండే నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లాలని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారు పేర్కొన్నారు. ఒకసారి నా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని మీ అందరికీ పరిచయం చేయాలని అనుకుంటున్నాను. జిల్లా ప్రెసిడెంట్గా, పార్లమెంట్ ప్రెసిడెంట్గా చదిప్రాల భూపేశ్ సుబ్బరాం రెడ్డి, పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా వైఎస్ జబీబుల్లా గారు, పార్లమెంట్ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకునేందుకు ముందుగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు ఈ కార్యక్రమం మనం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని మనం ఈరోజు పెట్టుకోవాలన్నప్పుడు నేను మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సవితమ్మ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని, డేట్ని నిర్ణయించుకొని దాని తర్వాత మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి నాతో పాటు ఈ నూతన కమిటీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు 7 నియోజకవర్గాల నుంచి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మనం తెలుగుదేశం పార్టీని 2004 తర్వాత మనం ఇంత పెద్ద ఎత్తున, అంటే దాదాపు మన పార్లమెంట్ కమిటీలో 7 నియోజకవర్గాలకు గాను 5 నియోజకవర్గాలను గెలిపించుకున్నామంటే అది కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులే భుజానెత్తుకొని వీళ్ళందరినీ గెలిపించినారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం 2021లో తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత నన్ను మొట్టమొదటిగా 2 వ్యక్తులు వెన్నుండి నన్ను ఈ సార్ దగ్గరికి పిలుచుకొని పోయి ముందుగా ఈ కమిటీని, ఈ భూపేష్ని ముందు ప్రోత్సహించాలా, జమ్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలనే దాంతో 2 ప్రధాన వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఈరోజు స్టేజ్ పైన ఉన్నారు. ఒకరు పుత్తా నరసింహారెడ్డి గారు, ఇంకొకరు రెడ్డప్ప గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు రామ్ సుబ్బారెడ్డి గారు పార్టీ మారి వెళ్ళిన తర్వాత జమ్లో నియోజకవర్గంలో జెండా పట్టే నాయకుడు, కార్యకర్త ఎవరు ముందుకు రాలేకపోయినారు. ఎందుకంటే మాట్లాడితే ఇది సీఎం సొంత జిల్లా, మేము పక్కన నియోజకవర్గం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఒక భయభ్రాంతులకు, నిరంకుశ పాలనకు సాగిస్తున్న రోజుల్లో ఆ రోజు నన్ను ప్రోత్సహించి వీళ్ళిద్దరు నన్ను సీఎం దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు పిలుచుకొని పోవడం జరిగింది. కాబట్టి ఒకటి, ఏ రోజైతే మనం బాధ్యతలు తీసుకున్నామో ఆ రోజు నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్, యూనిట్, ఇట్లా ప్రతి దగ్గర ఏ విధంగా కార్యకర్తలను మనము అధికారంలోకి రానికి ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే అధికారం రావడానికి అందరినీ కలుపుకొని అందరికీ మాటలు చెప్పి మనం ముందరికి వెళ్తాం. కానీ ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఇంతమందికి ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదైనా డెలివరీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు 40,000 మంది యాక్టివ్ కార్యకర్తలను సభ్యత్వాలు చేసినామంటే ఈరోజు నారా లోకేష్ బాబు గారి మీద నమ్మకంతోనే ఇవన్నీ చేసినాము. ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలకు ఏ విధంగా ఏదైనా ఆ కుటుంబ సభ్యుల్లో లేదంటే తెలుగుదేశం పార్టీ
ఏదైతే సభ్యత్వం తీసుకొని ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో లేదంటే 50,000 లోపు ఎవరైనా చనిపోతారో వాళ్లకు ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఒక సైడు నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా పార్టీ పటిష్టత కోసం కష్టపడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక మీద చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. దాంతో ఒకరు నన్ను ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ అంటే ఏంది, ఏ విధంగా ముందుకు పోవాలనే వ్యక్తిలో మన లింగారెడ్డి సార్ కూడా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత కష్టపడితే అంత మనకు అవకాశాలు దొరుకుతాయి. కమిట్మెంట్గా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఆలోచన చేసేది ఒకటే, ఈరోజు ఈ పార్టీ ఆఫీస్ కూడా నారా లోకేష్ బాబు గారు 25 జిల్లాలలో కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారే దీన్ని దృష్టి పెట్టి ఖచ్చితంగా ఇది 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా మనకు పార్లమెంట్ ఆఫీసులు కట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈ ఎవరైనా పార్టీకి కానీ లేకపోతే ఎవరైనా ఇవాళ వ్యక్తిగతంగా అనుకుంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే దాని ద్వారానే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణంకి సహకరించినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం బీటెక్ రవీంద్ర చెప్పినప్పుడు ఏదైతే కార్యకర్తలకు లేదంటే ఇన్ఛార్జీలకు లేదంటే ఎమ్మెల్యేలకు ఏదైనా మనస్పర్ధలు కానీ లేదంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు, ఇప్పటికే వస్తున్నారు. కానీ నేను కూడా పార్టీ లైన్ దాటి ఖచ్చితంగా పోకోకుండా ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటానని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు లోకేష్ బాబు గారు క్లియర్గా చెప్పినారు, ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా పవర్ సెంటర్ అనేది జిల్లాలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది తప్ప ఈరోజు అధ్యక్ష పదవి తీసుకున్నానని చెప్పి రెండో పవర్ సెంటర్ ఉండదని కూడా ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకొని నేను ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. 1-2 సార్లు నారా లోకేష్ బాబు గారు పదే చెప్తా వస్తున్నారు. 10 నిర్ణయాల్లో ఖచ్చితంగా 7 నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి, ఒక 4 నిర్ణయాలు 3 నిర్ణయాలు తప్పుగా ఉంటాయి. ఖచ్చితంగా ఇదంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కాబట్టి 1-2 సార్లు నా దృష్టికి కానీ నా దృష్టికి తీసుకొని వస్తే నేను ఎమ్మెల్యేల దృష్టిగా లేకపోతే ఇన్ఛార్జీల దృష్టిగా తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా మన కార్యకర్త బాగు కోసం నేను కష్టపడతానని చెప్పి ఆ సమస్యను తీర్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో మనం సోషల్ మీడియా మై టీడీపీ యాప్ అనేది బాగా లోకేష్ బాబు గారు దీని మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి తీసుకొని పోవాలా. మన కార్యకర్తలు నాయకులు దీన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాను ఉపయోగించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనము 7 నియోజకవర్గాలలో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 నియోజకవర్గాలలో పార్లమెంట్కి ఎంపీగా నాకు మెజార్టీ వచ్చినాయి. కానీ 2 నియోజకవర్గాలలో మనకు మైనస్ వచ్చింది. ఒకటి వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందల, ఇంకొకటి బద్వేల్ కాన్స్టిట్యున్సీ. ఒకటి అక్కడ అది బీజేపీకి ఇవ్వడం వల్ల అది ఒక నష్టం జరిగింది, అక్కడ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ కావడం వల్ల అక్కడ నష్టం జరిగింది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క బూత్ లెవెల్కి వెళ్ళి కష్టపడి పనిచేసి మీ అందరినీ కలుపుకొని పోతానని ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ప్రతి బూత్ తిరిగి ప్రతి బూత్లో మన తెలుగుదేశం పార్టీ ఓట్లు మెజార్టీ వచ్చే విధంగా నేను కష్టపడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ఈ రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనము ఈ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మనం ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలో ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్షాలని కూడా ఎండగట్టే వైఖరి కూడా మనం అందరం మార్చుకొని ఖచ్చితంగా పార్టీలో మాకు నాయకులకు కార్యకర్తలకు మనకు జరగడం లేదు కదా ఇది కదా అని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన పార్టీని మనము కాపాడుకుంటూ వస్తే మళ్ళా మనం 29లో మళ్ళా కడప జిల్లాలో లేదంటే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకునేటట్టయితే ఖచ్చితంగా మన అందరికీ న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా కడప జిల్లా దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం రాజరిక పాలన మాదిరి నిరంకుశ పాలన మాదిరి సాగిస్తూ ఉంది. మేమేమన్నా
మాట్లాడబోతే ఖచ్చితంగా మేమే డెవలప్ చేస్తామంటున్నారు. కానీ 1924లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాలేజ్ వచ్చినా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టినారు. అందుకే చెప్తున్నా, అభివృద్ధి చేసే మన ముఖ్యమంత్రిని ఆ సైడు నిరంకుశ పాలన, అభివృద్ధి శూన్యమని ఉండే వాళ్ళ నాయకుల్ని మనం వేరీ చేసుకొని ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం ఆలోచన చేయాలా, మన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కార్యకర్తలను కాపాడుకుంటూ ఏ విధంగా పాలన సాగిస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనందరం రేపు రానున్న 2029లో కూడా ఈ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలను గెలిపించే విధంగా, అట్లనే పార్లమెంట్ ఎంపీ కూడా గెలిచే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ వేదిక మీద చాలా పెద్ద సీనియర్లు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. నేను ఎవరైనా మర్చిపోయి లేదంటే ఈ రోజు ఏదైనా చిన్న తప్పిదాలు జరిగింటే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ కోసం ఖచ్చితంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, కడప మన పార్టీ ఆఫీస్లో కూడా ఖచ్చితంగా వారానికి 2 రోజులు ఖచ్చితంగా కేటాయించుకొని నేను పూర్తి స్థాయిలో ఈడ ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు మరి వారి కమిటీ సభ్యులందరూ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మరి పెద్దలు, సీనియర్ నాయకులు, ఈ జిల్లాని 12 సంవత్సరాలు జిల్లా అధ్యక్షులుగా పనిచేసి భుజస్కంధాలపై వేసుకొని తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఒక పక్క పోలిట్ బ్యూరో సభ్యులుగా, ఒక పక్క మరి జిల్లాను కూడా అభివృద్ధి బాటలో తీసుకువచ్చిన మన సీనియర్ నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, అదే విధంగా మరి శాసన సభ్యులు మరి పుట్ట సుధాకర్ యాదవ్ గారికి, వరదరాజు రెడ్డి గారికి, మరి అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారికి, చైతన్య రెడ్డి గారికి, మరి బీటెక్ రవి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, అదే విధంగా మరి కడప శాసన సభ్యులు మాధవిరెడ్డి గారికి, పుట్ట సుధాకర్ మరి నరసింహారెడ్డి గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు రితేష్ రెడ్డి గారికి, అదే విధంగా ఈరోజు యువకుడు ఉత్సాహవంతుడు, తను అనుకున్నది ఏదైనా చేయగలడు, ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ నేను సైతం తెలుగుదేశం పార్టీ అని భుజస్కంధాలపై వేసుకొని ఒక పక్క జమ్మలమడుగు నియోజకవర్గాన్ని చూస్తూ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మరి నేనంటే ఏంటి, నేను పార్టీకి కష్టపడతా, నేను యువకుడిని అని ఈరోజు పార్టీ బాధ్యతలు చేపట్టిన మన యువ నాయకుడు మరి మన జిల్లా అధ్యక్షులు గారికి, భూపేష్ రెడ్డి గారికి, అదే విధంగా వేదికపై ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మరి జిల్లా కమిటీ సభ్యులకు, మరి తరలి వచ్చిన మరి జిల్లా నలుమూలల నుంచి కదిలి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కడప అంటే ఒకప్పుడు మేము అనంతపురే, నేను అనుకునేదాన్ని అప్పట్లో కడప అంటే రాజశేఖర్ అంటే ఏదో సంథింగ్, కడప అంటే అబ్బో అని భయపడేవాళ్ళు. కడప అంటే భయపడాల్సిన అవసరం లేదు. కడపలో తెలుగుదేశం జెండా ఎగరేసి మేము సైతం తెలుగుదేశం 7 సీట్లకు 5 సీట్లు గెలిపించుకున్న నాయకత్వం ఉన్న కడపకు నిజంగా వేదిక పైన ఉన్న సీనియర్లకు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. కులాలకి, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన విజనల్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే
బడుగు బడిహీన వర్గాలు మరి మహిళలు యువత అవకాశాలు కల్పించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము వేదిక పంచుకోగలుగుతున్నాము. బడుగు బడిహీన వర్గాలు మహిళలు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాదు పటేల్ పహారీ వ్యవస్థ కావచ్చు, మండల వ్యవస్థ కావచ్చు, కరణాల వ్యవస్థ కావచ్చు, మరి రెడ్డి వ్యవస్థలు కావచ్చు రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి పంచాయతీలో రిజర్వేషన్ కల్పించి యువతను ప్రోత్సహించిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే ఈ రోజు అదే తాతగారి స్ఫూర్తి, తండ్రి గారి అనుభవం, తల్లి గారి క్రమశిక్షణతో మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రోజు నేను సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మరి యువగలం పాదయాత్ర చేసి యువగలం పాదయాత్రలో ఎవరైతే యువకులు బాగా కష్టపడ్డారు, ఎవరు వాళ్ళ కమిట్మెంట్ తో పనిచేశారని గ్రహించి ఈ రోజు యువతకు అవకాశం ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి భూపేష్ రెడ్డి గారికి ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ కమిటీ సభ్యులు కూడా యూత్ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది అనే విషయం కూడా తెలియజేస్తూ మరి నేను తెలియజేసేది ఒకటే, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరినీ సహకరించుకొని ఇంకా కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని యువతకు నువ్వు భరోసా ఇస్తూ కడపకు మనం 7 సీట్లు మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. పార్లమెంట్ సీటు కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. కులాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం చూసాం. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు గుర్తు రాలేదు, మహిళలు గుర్తు రాలేదు, యువత గుర్తు రాలేదు. దోచుకోవడం, దాచుకోవడమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్రలు చేస్తూ ఉంటారు. నా బడుగు బడిగిన వర్గాలు అంటారు. ఈ రోజు కాపు కార్డు వేసుకుంటారు, ఈ రోజు బీసీ కార్డులు వేసుకుంటారు. 5 సంవత్సరాలుగా ఏ విధంగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ఇందాకే శ్రీనివాసరెడ్డి అన్న గారు చెప్పారు. వాళ్ళు అదే పనిగానే తెలుగుదేశం పార్టీ వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మనం ఆదేశించే, అది మనం చేయవలసిన బాధ్యత మనకుంది. మన ముఖ్యమంత్రి గారికి తెలుసు మనం ఏం చేయాలి ఏంటి అని. ఆయన విజన్ ముందు ఎవ్వరూ తట్టుకోలేరు. నేను తెలియజేసేది ఒకటే, అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, టూరిజం హబ్. ఈ రోజు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మన కడపలో కూడా, మన కడప జిల్లాలో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ధైర్యం దమ్ము ఉంటే రపరప నరుగుతాం కాదు, శవయాత్రలు చేసేది కాదయ్యా జగన్ రెడ్డి. రా, ఏ నియోజకవర్గంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రోజు యువతకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తున్నాం. ఇదే కడప జిల్లాలో అభివృద్ధి ఈ 18 నెలల్లో ఏ విధంగా చేశామో పంచాయతీ వైజ్ గానా సరే మరి ఏ విధంగా అయినా మేము చర్చించడానికి సిద్ధమే. తెలుగుదేశం పార్టీ కడపలో ఎంత బలంగా ఉందో మరి రాష్ట్రం అంతా అనుకున్నారు. మహానాడు తీసుకుపోయి కడపలో పెట్టారేంటబ్బా అన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కడపకు నాయకులు, కుటుంబ సభ్యులు భుజస్కంధాలపై వేసుకొని కడపలో మహానాడు ఎంత విజయవంతం చేశామో మీరందరూ పడిన కష్టం అనే విషయం తెలియజేస్తున్నాం. మరి అందరూ ఊహించారా? ఎన్నికల్లో అభ్యర్థిగా తనకి పోటీ చేసిన అభ్యర్థి బీటెక్ రవి ఎవరో తెలియదు అని జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పోటీ అభ్యర్థి ఎవరో తెలియదన్న జగన్మోహన్ రెడ్డి గారికి బీటెక్ రవి గారి భార్య మాధవి రెడ్డి గారు మరి జడ్పీటీసీ గెలిపించి కడపలో మనం ఎంత పటిష్టంగా ఉన్నామో మరొకసారి మీరు నిరూపించారు. మరి ఒంటిమిట్టలో మనం గెలిచాం. మనలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి. అందరికీ పదవులు ఒకేసారి రావు. ఖచ్చితంగా కష్టపడిన వారికి తెలుగుదేశం పార్టీలో గుర్తిస్తారు, పదవులు ఇస్తారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి, ఎందుకంటే యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు
మరి ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి కోసం, ఒక పక్క విద్యాశాఖ అంటే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు మరి విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొస్తూ ఐటీ శాఖ మంత్రిగా కాలుకు బల్బం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో మరి ఈ రోజు రూపకల్పన చేస్తున్న వ్యక్తి, మొన్నటి రోజు డిఎస్సి ఫిల్ చేసిన వ్యక్తి, దగ్గరలో మళ్ళా డిఎస్సి ఇవ్వబోతున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క తెలుగుదేశం పార్టీని భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి, సెంట్రల్ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి మేము గ్రీవెన్స్ తీసుకుంటున్నాం, కార్యకర్తలతో మమైకం కాండి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, కార్యకర్తలదే తెలుగుదేశం పార్టీ అని మాకు దిశ నిర్దేశించారు. మీరు కార్యకర్తలతో మాట్లాడండి, కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి అని ఎప్పటికప్పుడు దిశ నిర్దేశిస్తున్నారు. ఈ రోజు అతి పెద్ద కుటుంబం ఏది అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబం. 1,02,00,000 లక్షల మంది ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. అంతేకాదు కడప జిల్లాలో గతంలో 5 సంవత్సరాల కింద 2.5 లక్షలు ఉండేది. మరి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక పైన పెద్దలందరూ కలిసి ఈ రోజు 4.5 లక్షల సభ్యత్వాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ మరి నాయకులు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఏ పార్టీలో కూడా మరి లోకేష్ బాబు గారు మరి పార్టీ కుటుంబ సభ్యులు అనుకోకుండా ఏదైనా జరగరాంది జరిగితే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ వర్కులు కావచ్చు, ఆర్ఎంబి పార్ట్ హౌస్ కావచ్చు, మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. నేను గర్వంగా చెప్పగలను, ఏ పార్టీ వారు కూడా వైసీపీ పార్టీ వారు ప్రజలు లేకపోయి మేము ఈ పని చేశామని చెప్పుకోలేరు. తెలుగుదేశం కార్యకర్త మేము ఈ పని చేశాం, 14-19లో ఈ పని చేశాం, ఇప్పుడు ఈ 18 నెలల్లో మేము ఈ పని చేశామని చెప్పుకోగలరు కూటమి నాయకులు, కార్యకర్తలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి నేను తెలియజేసేది ఒక్కటే, చర్చ జరగాలి. మన కూటమి ప్రభుత్వం ఇది అతి తక్కువ కాలంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా తీసుకెళ్తుందో అంతా చర్చ జరగాలి. మనం రెచ్చిపోవాల్సింది, వాళ్ళు ఎంత రపరప బాబాయినే నరికారు, ఇంకో బాబాయ్ నిజం ఒప్పుకున్నాడని ఆయన కూడా జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందని ఇంకో బాబాయ్ ఒప్పుకున్నాడు. మేము ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఒక్కటే, సార్ మీది ఎలాగో పెద్ద మనసు, చాలా దయగలిగిన మనసు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. మరి ఇంకో బాబాయ్ కూడా సెక్యూరిటీ పెంచి ఆయనకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే పదవి కోసం, రాజకీయం కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఆయన కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంది అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ నేను తెలియజేసేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా పెద్దలు మరి మొన్నటి వరకు బాధ్యత తీసుకున్నారు. మరి పోలేట్ సభ్యులు ఎప్పటికప్పుడు మీ సూచనలు, సలహాలు మరి భూపేష్ రెడ్డి గారికి అందజేస్తూ వేదిక పైన పెద్దలందరూ మరి మరింత తెలుగుదేశం పార్టీకి బలోపేతం చేయాలి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా యువతకు లోకల్ బాడీ ఎన్నికల్లో లోకేష్ బాబు గారు యువతకు అవకాశాలు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. యువతకు రాజకీయంగా అవకాశాలు ఇవ్వబోతున్నాం. మరి ఏదైతే ఈరోజు యువకుడు చేయగలడా లేదా అనుకున్నారు, మహానాడు సక్సెస్, జడ్పీటీసీ సక్సెస్, ఒంటిబిట్ట సక్సెస్, మరి వీళ్ళందరి సహకారంతో మనం సక్సెస్ అయ్యాం. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా మన భూపేష్ రెడ్డి గారు వారి కమిటీ సభ్యులు మన జిల్లాని 7 జిల్లాలు 7 కాన్స్టిట్యున్సీలు మొట్టమొదటిగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మనం గెలవబోతున్నాం. మీ అందరి సహకారంతో మీరందరూ ఆశీర్వదించి మరి ఎప్పటికప్పుడు మరి భూపేష్ రెడ్డి గారితో సహకరించి భూపేష్ రెడ్డి గారికి కూడా తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా సీనియర్ని, యువతని, మహిళల్ని అందరినీ మీరు కోఆర్డినేట్ చేసుకొని తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.